చార్వి ఇక్కడ తడుతున్నాడు. నా చెప్పు కనిపించలే పాప, వెళ్ళిపోయిందో ఇప్పేసి తీసేసాయా. పిల్లలు పెద్దలు అందరూ తీయండి. ఈవెన్ చూపి దూరు కాడి నుంచి మేల్కొని ఉంది. చూపి జున్నుసాయే చూసుకుంటుంది. దిగు, ఇది తీసేయ్యా స్నూపికి కూడా. తాళాలు తెస్తా ఉండండి. అమ్మా ఇదిగో ఏడున్నా ఇట్రా. తడుచుకుంటాడు స్నూప్ పడిపోతున్నాడు. తెల్లటి చాలా బట్టి అమ్మా. పండి ఇదిగో తాళాలు. చిట్టుతల్లి చిట్టుతల్లి ఇద్దో వద్దో దో చూడు, వచ్చేసాం మన ఊరికి వచ్చేసాం. ఉండే కాలు కడుక్కోయా. వచ్చిన రోజు సాయంత్రం అన్నమాట. ఇంకా బయట కూర్చొని కాఫీ అయితే తాగుతూ ఉన్నాను. పొట్ట కనపడుతుంది చూడమ్మ. చర్వి ఇక్కడ ఒక కుక్క పిల్ల ఉంది కదా బైక్లో, అదే స్కూటీలో. అదేమంటే స్నూపీ పిల్ల అన్నమాట. ఇక్కడ వాళ్ళకి అమ్మాము. ఇంకా అది తీసుకొని వచ్చి అప్పుడప్పుడు ఏమన్నా ఆరోగ్యం బాగాలేనప్పుడు వచ్చి మా ఆయన అయితే అడుగుతుంటాడు. ఇంకా వాటికి సంబంధించిన మందులు కానీ షాంపులు కానీ ఎక్కడెక్కడ ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా చెప్తుంటాం అన్నమాట. అంటే షాపులు ఏడున్నాయి అవన్నీ ఇంకా నాకు కనుక్కొని వెళ్తారు. ఈ స్నూఫీకి జున్నుకి మొన్న బాగాలేకపోతే వాంతులు అయితే అయినాయి, బంక వాంతులు. బంక పడుతుందంట దానికైతే. అవి ఎక్కడ ఉంటాయి మందులు అని అనేసి వచ్చి అడిగాడు. తర్వాత జున్నుకి వేసున్నాం అన్నమాట బంకది మందు. అదైతే ఇచ్చాము. ఇక్కడే ఉంటుంది అని చెప్తే ఆడికి వెళ్ళాడు అనమాట. అది తీసుకొని సేమ్ జున్నోళ్ళలాగే ఉన్నాడు. ఎట్ట కూర్చుంటాడో అట్లానే కూర్చున్నాడు. మాకైతే నవ్వు వచ్చేసింది. మేము నాస్టా తెచ్చుకున్నాము. చార్వి చూడండి ప్యాకెట్ లాగేసింది, లాగి ఆడ పెట్టుకుంటుంది. ఇంకా మేము తిన్నట్టే. ఇంక లాగే హోటల్లోకి వచ్చేసింది మా చార్వి. చూడండి ఎట్లా లాగుతుందో. మా ఏం చేస్తున్నావు? పొట్లం విప్పుతున్నా చార్వి, పొట్లం విప్పుతున్నా. మాకు రాదనే ఇప్పటం రాదని ఇప్పుతున్నావా? ఇప్పుతున్నావా చార్వి? పొట్లం విప్పని రాదనే? కర్రీదే లేదులే. అయ్యి జున్నోడు అరుస్తున్నాడా, అందుకోసం. లాగ్గాకు స్నూపీ, దుప్పటి లాగ్గాకు బుజ్జు. స్నూపీ చార్వి బుజ్జున్నాయిలే అయ్యి. చార్వి కూడా వరే వినిపించలే పిలుస్తుంటా. చార్వి ఏం చేస్తున్నావు? ఇప్పుడే నిద్రలేసి వచ్చిందన్నమాట. ఇక్కడ పండేసుకున్నాము. చూడండి అమ్మా, పొట్లం లాగి గుంజుతుంది. అది గొప్ప కవర్ చూడు లాగేసింది. మా నాస్టా పొట్లాలు ఇంకా మేము తిన్నట్టేనమ్మా. మేము తిన్నట్టే. ఇంకా చూడు ఎట్లాగేస్తుంది పొట్లాలు. ఆకుకూర బజ్జీ చేసి సంవత్సరం రోజులైంది. మీరు నమ్మతారా?
నిజమండి, నేను సంవత్సరం రోజులు చేయలేదు. ఎందుకు చేయలేదంటే పప్పుతో ఏది ఉడకబెట్టినా కానీ స్మెల్కి అయితే చారువిని కడుపుతో ఉండింది కదా మా అమ్మాయి అయితే, ఇంక వాంతులు చేసుకుంటా తిక్క మక్క అయిపోయి ఇంక హాస్పిటల్కి కూడా తీసుకుపోవాల్సి వచ్చేది. అందుకోసం అనేసి పెసరపప్పు పులుసు ఇవన్నీ కూడా మొగ్గిచ్చేసాను అన్నమాట. కందిపప్పు ఇవన్నీ కూడా సాంబార్ చేసినా కానీ వాంతులు చేసేసేది. ఇంకెందుకని మొగ్గిచ్చేసాను. తర్వాత ఇంకా పాప పుట్టినాక ఇంకా 5 నెలల దాకా ఆకుకూర పప్పు అవన్నీ పెట్టకూడదు అన్నారు, ఆకులతో చేసేటివి ఏమైనా కానీ. ఇంకా సరే అనేసి ఇంకా పాపకి 5వ నెల పెట్టిన తర్వాత అయితే చేశాను. మొత్తం సంవత్సరం పైన అయిపోయిందనమాట. ఇంకా ఆ తాటాయి చేప ఆకుకూర బజ్జి చేసుకొని తింటుంటే ప్రాణం లేసి వచ్చింది, అంత రుచిగా అయితే ఉండింది. ఇంకా మధ్యాహ్నం తాటాయి చేప అయితే నంచుకున్నాము. నైట్కి వచ్చి ఆమ్లెట్ అయితే వేసిస్తున్నాను. నేను ఇంక ఈ తాటాకు చేప నంచుకునేసి ఆకుకూర బజ్జి అయితే తినేస్తాను. నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.